మీరు అప్రైజల్లో రేటింగ్లు ఎలా ఫిక్స్ చేస్తారో చెప్పనా? మీరు ఎంప్లాయీస్ని 3 రకాలుగా అంచనా వేస్తారు. గతిలేక పనిచేసేవాడు, హార్డ్ వర్క్ చేసేవాడు, స్మార్ట్ వర్క్ చేసేవాడు. అంటే నాలాంటి వాడు. ముందుగా గతి లేనివాడు. చాలా కష్టపడితే ఈ జాబ్ వచ్చింది కాబట్టి బయటికి వెళ్తే మళ్ళీ కష్టపడాలని ఇక్కడే వేలాడుతూ ఉంటాడు. వాడి మొహాన్ని 2 రేటింగ్ కొడతారు, పడుంటాడు. హార్డ్ వర్క్ చేసేవాడు. ఈ కంపెనీలో చేసే జాబ్ బానే ఉంది కాబట్టి ఇక్కడే ఇంకొంచెం పని చేస్తే హయ్యర్ పొజిషన్కి వెళ్ళొచ్చని మీరు అంటుంటారు కాబట్టి ఇక్కడే పాతుకుపోతాడు. వాడి మొహన 2.5 కొడతారు, చచ్చినట్టు పడుంటాడు. ఫైనలీ స్మార్ట్ వర్క్ చేసేవాడు. అంటే నాలాంటి వాడు. మీ క్యాబిన్కి గ్లాస్ డోర్ కాబట్టి మీ ముందర ల్యాప్టాప్ పట్టుకుని హడావిడి చేస్తే ఎక్కువ పని చేస్తున్నాడని మీరు అనుకుంటారని, ఇలానే కంటిన్యూ చేస్తే 4 రేటింగ్ ఇస్తారని మీరు అనుకుంటున్నారని తను అనుకుని ఎప్పుడు మీ చుట్టే తిరుగుతుంటాడు. అప్పుడు మీరు వాడికి 3.5 కొడతారు, ఓడిపోతాడు. ఎప్పుడైతే మీరు నన్ను క్యాబిన్లోకి పిలిచారో అప్పుడే నేను స్మార్ట్గా వర్క్ చేసేవాడిని ఫిక్స్ అయ్యారు. కానీ నేనెలా ఆలోచిస్తానంటే నాకంటే స్మార్ట్ వర్క్ ఎవరు చేస్తారో అలా ఆలోచిస్తాను. అంటే స్మార్ట్ వర్క్ చేసేవాడి కంటే స్మార్టర్గా ఉన్నవాడు. My choice is this one. Resignation.